హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ హెల్దీ రెసిపీ రాగి సంకటిని చూపించబోతున్నాను. ఈ రాగి సంకటిని బెస్ట్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో రాగి సంకటిని కానీ రాగి ముద్దని చేసుకోవడం చాలా తగ్గించారు. కానీ వారానికి 1-2 సార్లు అయినా ఇలా మంచి హెల్దీ ఫుడ్ని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. రాగిలో కాల్షియం అయినా ప్రోటీన్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందైతే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి. మనం చేసే రాగి సంకటికి రేషన్ బియ్యం అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే కనుక నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం అందరికీ అందుబాటులోనే ఉంటుందండి ఈ రేషన్ బియ్యం. ఇప్పుడు దీనిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇందులోకి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 లేదా 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అడుగు మందంగా గుండ్రంగా ఉండే పాత్రను కానీ లేదంటే ఏదైనా గిన్నె కానీ తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు 4 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మీరు ఒకవేళ నార్మల్ రైస్ కనుక తీసుకొని ఉంటే 5-6 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. మనకి రేషన్ బియ్యం అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి 4 కప్పుల వరకు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు. ఇప్పుడు మనం 10-15 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయినాక స్లోగా నీళ్ళల్లో వేసేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు కలుపుకుంటూ 7-8 నిమిషాల పాటు బియ్యం మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక 70% ఉడికినాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. మనం తినే రైస్తో కంపేర్ చేసుకుంటే రాగి సంకటి అనేది చాలా చప్పగా ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. అలాగే ఇప్పుడు రాగి పిండి వేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. పిండి వేశాక అస్సలు కలపకండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇలా వేసి పిండిని ఉడికించడం వల్ల రాగి సంకటి తినేటప్పుడు పిండి పిండిగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా గరిటెతోటి రైస్ పిండి మొత్తం కలిసేటట్టు ఇలా సైడ్కి అనుకుంటూ కలుపుకోండి. లేదంటే ఇలా కర్రతో కానీ మనం చేసే చపాతీ రోలర్తో కానీ మిక్స్ చేస్తే చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇలా ఒక సైడ్కు అనుకుంటూ కలపడం వలన రైస్ కూడా మెదిపినట్టు అవుతుంది. పిండి ముద్దలు కూడా ఎక్కడ ఉండదండి. ఒకవేళ మీకు వాటర్ కనుక తక్కువగా అనిపిస్తే మరో పక్కన కొద్దిగా నీళ్ళను వేడి చేసి పోసి కలుపుకోండి. ఒకవేళ మీరు హెల్దీగా రాగి పిండితోనే రాగి ముద్దను చేయాలి అనుకుంటే 1 కప్పు రాగి పిండికి 2.5 కప్పుల నీళ్ళను తీసుకొని రాగి ముద్దను ప్రిపేర్ చేయండి. ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఇలా కలుపుకోవాలండి. మీకు ఇలా జిగురుగా వచ్చేంత వరకు కలుపుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా రాగి సంకటి రెడీ అయిందని అర్థము. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ రాగి ముద్దలను చేసుకోండి. ఇలా చేసేటప్పుడు చెయ్యి కాలినట్టుగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను అప్లై చేసుకుంటూ ఇలా రాగి ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసి తీసుకోవడం వల్ల మనకి తొందరగా చల్లారిపోకుండా ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఏదైనా ఒక గిన్నెలోకి వేసి ఇలా రౌండ్గా చేసి తీసుకోండి. మనకి ఇది చల్లారితే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. ఇది వేడి మీద తింటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, అంతే అండి, హెల్దీ రాగి సంకటి రెడీ అయిపోయింది. ఇది ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీలో కానీ లేదంటే నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పు, సాంబార్, రసం ఎందులోనైనా చాలా బాగుంటుంది. ఈవెన్ పెరుగులో కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.